సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాని పెద్దవాళ్లే కాదు పిల్లలు కూడా యూజ్ చేయడం మనం చూస్తున్నాం. 7 years పిల్లలకు కూడా గెట్ రెడీ విత్ మీ అని మేకప్ రీల్స్ అంటూ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం మనం రోజు చూస్తూనే ఉన్నాం. కానీ ఈ సోషల్ మీడియా పిల్లలకు ఎంతవరకు సేఫ్ అనేది ఎప్పుడైనా ఆలోచించారా? ఇక ఈ క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం ఖచ్చితంగా నో అనే చెప్పాలి. అసలు ఇక ఈ ప్రాబ్లంకి చెక్ పెడుతూ ఆస్ట్రేలియా ప్రభుత్వం పిల్లల భవిష్యత్తును కాపాడేందుకు ఒక పెద్ద హిస్టారిక్ డెసిషన్ తీసుకుంది. ఇకపై 16 years లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకూడదు అని స్పష్టమైన నిషేధం విధించింది. ఇక ఈ కొత్త రూల్స్ December 10th నుంచి అమల్లోకి రానున్నాయి. ఇక పిల్లలు చైల్డ్హుడ్ చెడిపోకుండా పేరెంట్స్కి సేఫ్టీ ఫీలింగ్ రావడానికి ఈ డెసిషన్ యూజ్ అవుతుందని ఆస్ట్రేలియా ప్రధాని యాంథనీ ఆల్బనీస్ చెప్పారు. 2024 నవంబర్లో పార్లమెంట్ ఆమోదించిన ఈ చట్టం ప్రకారం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, టిక్టాక్, ఎక్స్, యూట్యూబ్ సహా టాప్ 10 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే 16 ఏళ్ల లోపు పిల్లలు అకౌంట్స్ క్రియేట్ చేయకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పింది. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే పిల్లలు కనుక రూల్స్ బ్రేక్ చేసినట్లయితే లేదా పేరెంట్స్ కానీ పిల్లలకు కానీ ఎటువంటి శిక్ష కూడా ఎదుర్కోవాల్సిన అవసరం లేదు అని క్లియర్గా చెప్పింది. అన్నీ కూడా సోషల్ మీడియా కంపెనీలే చూసుకోవాలి అంటూ క్లియర్గా చెప్పింది. గవర్నమెంట్ చెబుతుంది ఏంటంటే సోషల్ మీడియా డిజైన్ మోడల్స్ పిల్లలను స్క్రీన్లకు చెక్కు చెదరనివ్వకుండా అక్కడే ఉండిపోయేలా చేస్తున్నాయట. చివరికి మెంటల్ హెల్త్ పై భారీ ప్రభావం పడుతుంది. 2025లో చేసిన ఒక రీసెర్చ్ కూడా ఇదే చెప్తుంది. 10 నుంచి 15 years లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళలో 96% సోషల్ మీడియా వాడుతూ ఉన్నారు. వారిలో 70% వైలెన్స్, సూసైడ్స్ని ఎంకరేజ్ చేసే డేంజరస్ కంటెంట్ చూస్తున్నారంట. ఈ హానికరమైన ప్రభావాలను తగ్గించడానికే ఈ బ్యాన్ పెట్టామని గవర్నమెంట్ స్పష్టంగా చెప్పింది. ఇలాగే మలేషియాలో కూడా మనం ఒకసారి బ్యాక్లో చూసుకున్నట్లయితే 16 years లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ పైన ఇలాంటి రూల్సే పెట్టింది. ఇది మాత్రం నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం అయితే మొత్తం మీద పిల్లలు డిజిటల్ భద్రత కోసం ప్రపంచం గమనించేలా ఆస్ట్రేలియా ఒక ధైర్యమైన అడుగు వేసింది. ఇలాంటి రూల్స్ మన ఇండియాలో కూడా వస్తే ఎలా ఉంటుంది? దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.